సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలంలో రెండో దిన మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. దినదిన దేవుడు చక్కగా ఆయన పరిచయలో వినియోగించుకున్నాడు. ప్రార్థన మీ అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఎందురు. ఆనాటి యూదా ప్రజలకు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా అనేకమైన ప్రవచనమైన మాటలు. ఒకవైపు వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నామంటూ చెప్తూ ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు. అది ఎలాగ దేవుడు చూస్తున్నాడంటే, మీరు నమ్మకుంచట్లేదు కాబట్టి మీరు స్థిరపడరు. ఈ లోకంలో కూడా చాలామంది నేటి ఆధునిక క్రైస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితే. మనం క్రైస్తవులు అంటాము కానీ దేవుని మాటకు లోబడు. ఆయనందు నమ్మకుంచం అంటే కేవలం ఏదో మనము అద్భుతాల గురించి అని కాదు, కానీ మనలో విశ్వాస క్రియలు అనగా క్రీస్తును వెంబడిస్తున్నామనే యొక్క విశ్వాస ప్రచరణ, క్రీస్తు కలిగిన క్రియాత్మైన క్రైస్తవ జీవితం అనగా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించనే ఆజ్ఞను మనము ఆధారంగా తీసుకున్నట్లయితే దాని తగ్గట్టుగా మన ఆత్మీయ జీవితం కట్టుబడాలి. అలా ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారి జీవితాలు స్థిరపరచబడతాయి. చాలాసార్లు మనము ఇలాంటివి వదిలేస్తాం. మనకు కావాల్సింది ఏంటి అంటే, ఈరోజు నేను ఏదైతే అడుగుతున్నది కావాలి, కానీ దేవుడికి ఏం కావాలంట, మొదట నువ్వు ఆత్మలో స్థిరపడాలి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి, దేవునికి అనుకూలమైన పాత్రను కలిగి ఉండాలి. అప్పుడే ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయను. ఈరోజు నా కుమార్తె దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. మనము విశ్వాస క్రియలు కలిగి ఉండాలి, దేవునికి అనుకూలమైన క్రియలు మనం కలిగి ఉండాలి. అలాగుంటేనే దేవుని యొక్క వాక్యము మనలో వర్ధనపడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మనము సంపూర్ణంగా పొందుకోగలం. ఈ ఉదయకాల సమయంలో నమ్మకం ఉంచుము, స్థిరపడబడు, ఆయనను బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ కృపాదిములతో నింపండి, నీ ఆశీర్వాదం నింపండి. వారికి ఉన్న ఆటంకాలను కొద్దులు తీసివేయండి. ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చబడుతున్నాను దేవా, నీ కొందాలు. మరి ముఖ్యంగా ప్రభా, నీ సన్నిధిలో వారు స్థిరపడుతుండగా ఆయన విశ్వాసులకు సహాయం చేయండి. విశ్వాస క్రియలు వారికి దయచేసి మీరు ఏదైతే అడుగుతున్నారో, ఆయన కోరుకున్నారో అటు విధంగా మా హృదయాల్లో సిద్ధపాటు చేయమని, అలాగే వారికి ఉన్న బంధకాలను కీడును యేసు నామములో విడుదల చేయబడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు నమ్మకం కలిగి ఉండండి, ఆయన మిమ్మల్ని స్థిరపరచబడును గాక, ఆమేన్.